హైదరాబాద్ లో భూముల ధరలు బంగారాన్ని మించిపోతున్నాయి. ఇదే అదునుగా కొందరు అధికారులు కుబేరుణ్ణి మించిపోతున్నారు. ఆ కోవలో ల్యాండ్ అండ్ సర్వే డైరెక్టర్ నరహరి మనీకి బాత్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడెక్కడ ఎలా మెక్కేస్తున్నారో, ఏం మాయ చేస్తున్నారో గానీ లాకర్లలో క్యాష్ కట్టలను ఇలా కుక్కేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ చేపట్టిన తనిఖీల్లో ల్యాండ్ అండ్ సర్వే డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల డొంక కదిలింది. శాలిబండ కెనరా బ్యాంక్ లో నరహరికి సంబంధించిన లాకర్లను ఓపెన్ చేస్తే 1.5 కోటి క్యాష్ తో దాదాపు కేజీ బంగారు నగలు జిగేల్మన్నాయి. నరహరి మామూలోడు కాదు బుజ్జా అని ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ఇంట్లో లాకర్లలో కోట్ల కొద్ది క్యాష్, కేజీల్లో బంగారు నగలు, వెండి వస్తువులు, కుటుంబ సభ్యుల పేరిట కోట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు, హైదరాబాద్ లో ఖరీదైన బిల్డింగ్లు, శివార్లలో విల్లాలు, ఇలా ఆల్ టుగెదర్ 150 కోట్లకు పైగా ఆస్తులు. ఫస్ట్ ఫేజ్ తనిఖీల్లోనే నరహరి ఆదాయానికి మించిన ఆస్తులుండగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇప్పటి వరకు 1,54 lakhs అనేది నెట్ క్యాష్ దొరికింది. అది కాకుండా ఒక సొసైటీలో 3.5 crores వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అది కాకుండా యూనియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంకులో కలిసి ఒక 80 lakhs 70 lakhs అంటే ఒక 1.5 crore ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. టోటల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్సే 5 crores అబౌవ్ ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కూడా 2 crores పైన ఉంది. దాదాపు ఇదే 7 crores ఉంది. ఇప్పటివరకు మాత్రము నెట్ క్యాష్ అండ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ బ్యాలెన్సెసే అతనికి డిఏ కేసుకు దాదాపుగా సరిపోయేంత వచ్చేసింది. ఒకటి గచ్చిబౌలిలో అతని టీఎన్జిఎస్ కాలనీలో అలాట్ అయిన ఒక ప్లాట్ ఉంది, అదొకటి కన్స్ట్రక్షన్ చేశాడు. అది నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి వెరిఫై చేస్తాం. గోల్డ్ 1300 grams, 1 kg 300 grams గోల్డ్. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టుగా నిర్ధారణ అయింది. మరి ఈ స్థాయిలో ఎలా సంపాదించారు అనే కోణంలో ఏసీబీ ఎంక్వైరీ కూడా స్పీడ్ అందుకుంది. లంచం తీసుకోవడం నేరం, లంచం ఇవ్వడం కూడా నేరమే. నరహరి కరప్షన్ ఫైల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశంపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. తాజాగా కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ని కూడా ఏసీబీ సీజ్ చేసింది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఫర్దర్గా సోమవారం రోజు నరహరిని ఏసీబీ కస్టడీకి తీసుకొని ఉంది. అండ్ బ్యాంక్ లాకర్స్ తెరిచినటువంటి దాంట్లో ఈ అమౌంట్తో పాటు గోల్డ్ ఏదైతే ఉందో వాటిని కూడా ఏసీబీ ఈ సీజ్ చేసేటువంటి ప్రాపర్టీస్లో కలుపుతున్నారు. అయితే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించి మాత్రం లాకర్లో పెట్టింది తమ కుటుంబ సభ్యులు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానిపైన కూడా ఏసీబీ లోతుగా దర్యాప్తు చేరింది.